श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। हरि ओम। श्रीमहासरस्वत्यै नमः। हरि ओम। श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అన్నదానము కన్నా అధిక దానము లేదు, తల్లిదండ్రుల కన్న దైవమేది, సత్యశీలత కన్న జగతీత పంబేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్న చూడలాభంబేది, క్రోధంబు కన్న శత్రుత్వమేది, అంగనామణి కన్న అభినవమణి ఏది, రుణము కంటెను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను నరకమేది, సర్వదా కీర్తి కంటెను స్వర్గమేది, సర్వలోకాభిరామ శ్రీరంగధామ. 2025 సంవత్సరం మే నెల 16 నుండి 31 వరకు పక్ష ఫలాలు. ఇప్పుడు 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ తులారాశి ఎట్టా ఉంది? ఏకాదశిలో కేతు ఉన్నాడు, గురువు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శని బాగున్నాడు. ఈ దాదాపు మేషం నుంచి మీనం వరకు ఈ అన్ని రాశుల్లో తులారాశి అంత బాగా ఏ రాశి లేదు. ఈ తులారాశికి మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది రాశి ప్రకారమే చెబుతున్నా. ఈ రాశికి జరిగేది 25 వంతులే. మీ జన్మలగ్నం, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా వచ్చేది జన్మలగ్నం. దీంతోపాటు ఈ లగ్నం కూడా చూసుకోవాలి. ఎందుకంటే అన్నీ బాగుండాలంటే అన్నం వండుకున్నామండి, చాలా మంచి బియ్యం, అంతకంటే మంచి బియ్యం లేవు. ఆ బియ్యం అన్నం వండుకుంటే అన్నంలోకి ఏదైనా కావాల్సింది దానికి తగింది ఉంటే అన్నం తింటావు, లేకపోతే ఏముంది, ఏమి లేదు. అట్లాగే రాశికి తగ్గట్టుగా లగ్నంలో కూడా ఎట్టా ఉందో చూడాలి. దాంట్లో ఏదైనా దోషం ఉంటే ఆ దోష నివృత్తిగా ఏదైనా పరిహారాలు చేయాలంటే చేసుకుంటే ఈ నెలలో, ఈ పక్షంలో, ఎందుకంటే 2016 నుంచి 31 లోపల ఇంత మహర్దశ కలిగిన జాతకం ఏది నాకు కనపడలే. ఎందుకంటే శని బాగున్నాడు, మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. తర్వాత బుధుడు బాగున్నాడు, మంచి వ్యాపారాలు సాగుతాయి. గురువు బాగున్నాడు, విద్య, ఉద్యోగం, విదేశీయానం ఇవన్నీ జరుగుతాయి. తర్వాత కుజుడు బాగున్నాడు, భూములు కొనుక్కోవచ్చు, ఆస్తులు కొనుక్కోవచ్చు, కొనుక్కున్నవి వెంటనే 3 రెట్లు వాల్యూ పెరగచ్చు. కేతు బాగున్నాడు, మంచి తెలివితేటలు ఉంటాయి. మీరు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అటువంటి మంచి పరిస్థితుల్లో ఈ రాశి ఇప్పుడు ఇట్లా ఉంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా అక్కర్లేదా? సద్వినియోగం చేసుకోవాలి అని కనుక మీరు అనుకుంటే మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ద్వారా ముందు మీ జాతకం చూపించుకోండి. అయ్యా మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం మీరు చూపించుకోండి. అప్పుడు మీరు ఈ 15 రోజుల్లో ఎంత మేలు జరుగుతుందో నా నోటితో నేను చెప్పలేను, అంత గొప్పగా ఉన్నది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడతారో అంత మంచిది. ఇప్పుడు డబ్బులు చేతి నిండా ఉన్నాయనుకోండి, గుప్పెడు పట్టుకుంటానే అవరటం లేదని చెప్పి గుప్పెడు పట్టినంత వరకు ఉంచుకొని మిగతా పారేస్తావా? పారేవుగా. అయితే రాశి బాగుంది కదా అంటే మరి లగ్నం బాగుందా లేదో చూసుకోవాలి. అట్టా చూసుకున్నప్పుడే నీకు అన్ని విధాలు బాగుంటుంది. కాబట్టి వ్యాపారం బాగుంటుంది, మోటార్ ఫీల్డ్, బండ్లు, కార్లు కొనుక్కునేవాళ్ళకి బాగుంది,
విదేశాలకు వెళ్ళే వాళ్ళకి బాగుంది, చదువుకునే పిల్లలకు బాగుంది. చాలామంది కోరికలు తీరవు. నేను కారు కొనుక్కుందాం అనుకున్నా ఎప్పటి నుంచో. ఇవాళ కారు కొనుక్కోగలను, డ్రైవింగ్ నా చేత కాదు. ఒక్కో డ్రైవర్ తాగి తోలుతాడు. కొని డ్రైవింగ్ చేసి చేతులారా తెచ్చుకునే దానికంటే మానుకోవటం మంచిదనుకున్నా. మరి కారు కొనుక్కోవటం మానుకున్నా. కొంతమంది ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. ఎన్నాళ్ళ నుంచో తీరదు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటానికి అవకాశం ఉంది, కారు కొనుక్కుంటానికి అవకాశం ఉంది. కాదండి, బాగా చదువుకున్నావు, విదేశాలకు పోవాలి, అలా మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటావు. మరి వాళ్ళ తీరేటువంటి రోజు వచ్చింది. వ్యాపారంలో కూడా వ్యాపారం గొప్ప వ్యాపారం చేయాలి, డబ్బులు లేవు, పెట్టుబడి లేదనుకుంటే వాడెవడో నీకు పెట్టుబడి పెడతాడు. వ్యాపారం బాగా చేయడానికి అన్ని రకాలుగా మీకు బాగుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మంచిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మంచిని ఎప్పుడు కూడా తేలిగ్గా తీసేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే నా జీవితం మొత్తం ఇట్లాగే ఉంటుంది అనుకుంటాడు. ఎప్పుడంటే తీసేసేది. కాలికి చెప్పులు వేసుకొని వెళ్తున్నామండి, చెప్పు కాలికి అంటి రాలే, నడవలేవు కాబట్టి పడతావు కాబట్టి చెప్పు ఇసిరేవు తబారేసిపో, తప్పులేదు. ఎందుకంటే చెప్పు సరిగ్గా కాలికి తగలినప్పుడు పడతావు. మొహం పగులుతుందో, తలగా పగులుతుందో, కాలు ఇరుగుతుందో తెలియదు. అటువంటి చెప్పు పారేయచ్చు, కానీ నీ జాతకాన్ని మాత్రం పారేసుకోకూడదు. కాబట్టి చెప్పింది నేను వయసులో పెద్దవాడిని, బాగా అనుభవంతో చెబుతున్నాను. మీరు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా జాతకం చూపించుకొని మీకు ఎటువంటి మంచి ఫలితం పొందాలో దాన్ని ఆలోచించుకోండి. అయితే ఈ రాశి వాళ్ళకి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. వీరికి కారసప్రయోగం ఉంది. నీ సంపాదన మొత్తం నిన్ను బాగా బురిడి బుచ్చి నిన్ను నమ్మించి మీకు సున్నా పెడతాడు. జాగ్రత్త పడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఉన్నది పోగొట్టుకోకూడదు, లేని దానికోసం ఆశపడకూడదు. కాబట్టి ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలంటే మంచిగా ఉండటం మంచిది, జాతకం చూపించుకోవడం చాలా మంచిది. ఇప్పుడు 2024 నుంచి కూడా 2030 వరకు కూడా జరిగిన కొద్ది సంవత్సరాలు పూర్తిగా మనందరినీ కష్టాల్లోకి పంపించేటువంటి సంవత్సరాలు. కష్టాలు అంటే 8 రకాలు చెప్పారు. అష్ట కష్టాలు అంటారు. ఆ అష్ట కష్టాలు డబ్బులున్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా, ఇల్లున్నా, విద్య ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ఎంత డబ్బున్నా కాదండి, కొండంత బంగారం ఉన్నా. కొండంత బంగారం కొండ మీద కూర్చుంటే తినటానికి అన్నం వస్తుందా? అన్నం తిన్నంత బంగారం ఏమైనా తినగలుగుతాడా? తిని అరిగించుకోగలుగుతాడా? కాబట్టి కష్ట సమయాలు ఇవి. ఇప్పుడు జరుగుతున్నది అందరికీ కూడా తెలుసు. ఉగ్రవాదుల యొక్క బాధతోటి సరిగా చెప్పాలంటే ఎవ్వరూ ఓర్చుకోలేనటువంటి, కనీసం హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఇది తప్పు, దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని కోరుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి సమయం. ఈ సమయం ప్రతీకారం తీర్చుకుంటామంటాం కాదు కావాల్సింది. మొన్న ఒక అమ్మాయి అక్కడ భర్తని చంపారు. అతను కూడా మిలిటరీ మ్యానే. భర్త చచ్చిపోయినందుకు, తనకు భర్త లేనందుకు కాదు, శాంతి కావాలని కోరుకుంది. ప్రతీకారం తీర్చుకోమని కోరుకోలే. అంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఇట్లాంటి వాళ్ళని బాగా ప్రోద్బలం చేస్తావా అంటారేమో. అది మనం ప్రోద్బలం చేస్తే అయ్యేది కాదు. ప్రోద్బలం చేస్తే ప్రతివాడు కూడా అటువంటి పని చేయడానికి ఇష్టపడడు. అది కాలచక్రం. ఈ కాలచక్రం ఇదే కాల సర్పం అన్నారు. కాలమే సర్పమే కాటేస్తుంది. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు. కాబట్టి
ఇప్పుడు జరిగిన దానికి మరి దాదాపు 40 మంది జనాలను చంపారు. దాని గురించి అందరం కూడా చాలా బాధపడుతున్నాం. కానీ ఇట్లా ఎందుకు జరిగింది? ఈ జరగటానికి సమస్య ఏమిటి? సమస్య కాదు కావాల్సింది. ఏదైనా కావాల్సింది అడగటం తీసుకోవటం ధర్మం. అట్లా కాకుండా దురాగతంగా చేయటం అంతకంటే అధర్మం. అది కూడా కాదండి. ఇట్లా జరగడానికి అవకాశం ఏంటంటే ఒకటి చెప్పారు భాగవతంలో, కర్మమున పుట్టు జంతువు కర్మములను వృద్ధి పొందు కర్మమును చెడున్ కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిప అన్నారు. మన తెలుగుదేశం, ఇదుడికి ఆంధ్రదేశం అన్నారు, ఆంధ్రప్రదేశ్ అన్నారు, కాదు ఇప్పుడు తెలంగాణ అన్నారు. ఈ తెలంగాణలో బమ్మెరలో జన్మించినటువంటి మరి మరో వ్యాసుడు, నూతన వ్యాసుడు, వ్యాసుడు కంటే ఇంకా గొప్పవాడని చెప్పుకోవాలి. ఆయన పద్యం రాశాడు, కర్మమున పుట్టు జంతువు కర్మములను వృద్ధి పొందు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిప అని రాశారు. వ్యాసుడు రాసిన దానికంటే కూడా ఇంకా విశేషమైన స్థితిలో భాగవతాన్ని మరి ఆ బొమ్మర పోతనామాత్రుల వారు రచించారు. తర్వాత ఇప్పుడున్నటువంటి బాధ శాంతి. ఈ శాంతి ఎట్లా వస్తుంది? శాంతి మనం కోరుకుంటే భగవంతుడు ఏది చేయాలో అది చేస్తాడు. భగవంతుడు ఇప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు ఖచ్చితంగా. మనం కోరుకుంటే వచ్చేది కాదు, కోరుకోకపోతే పోయేది కానే కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జరిగిన దానికి భగవంతుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అది ఎట్లా వస్తుందో నేను ఒక్క పద్యంలో చెబుతాను. అన్నదానము కన్నా అధిక దానము లేదు, అన్నదానాన్ని మించిన దానం లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేది, తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేరు. సత్య శీలత కన్నా జగతి తపంబేది. సత్యం పలకటం, శీలత అనగా పరస్త్రీ వ్యామోహం. పద అనేది ఏదైనా సరే మనది కాని దానికి వ్యామోహించడం. సత్యశీలత కన్నా సత్యానికి అబద్ధం ఆడకుండా ఉండటం, ఇంకో దానికి ఆశపడకపోవటం. సత్యశీలత కన్నా జగతి తపంబేది. దయ కంటే ఎక్కువ ధర్మమే. దయ ఎట్లా ఉంటుంది? నీ దగ్గర 100 రూపాయలు జేబులో ఉన్నాయి, తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఆటో ఛార్జీ కావాలి. ఒక మనిషి 3 రోజుల నుంచి అన్నం లేక పడిపోయినాడు. వాడి ప్రాణం నిలబెట్టాలంటే ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక సిలైనో ఏదో ఎక్కిస్తే వాడు బతికి బయటపడతాడు. నీవు నడిచి ఇంటికి వెళ్ళినా తప్పులేదు, కానీ ప్రాణం పోయేవాడిని రక్షించడం దయ. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడ లాభం బేది. మంచిని చూడటం కంటే మించినటువంటిది ఇంకోటి లేదు. ఏదైతే మంచి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, 3 రోజుల నుంచి ఆహారం లేదు, వాడు చచ్చిపోతాడు. వాడు బతకాలంటే మనకి తర్వాత రేపటి రోజు మన సంగతి ఏమన్నా కానీ ఇంటికి పోయే లోపల మనం ఏమన్నా కానీ ముందు ఆ మనిషిని బతికిద్దామని 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆ శిలైనెక్కిచ్చి మరి ఆ జీవిని రక్షించడం, అది సత్యశీలత కన్నా జగతి తపంబేది. దయ, అటువంటి దయ కంటే ఇప్పుడు ఆ మనిషిని బతికించడం దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడ లాభం వేది. ఒక దేవాలయం కట్టినా, ఒక వివాహం జరిగినా, ఒక మంచిది ఏదైనా కార్యక్రమం జరిగినా, ఒక యజ్ఞం జరిగినా, దానికంటే చూస్తే వచ్చే లాభం ఇంకోటి లేదుట. సుజన సంగతి కన్నా చూడ లాభం వేది. క్రోధము కన్నా శత్రుత్వమేది. ఇప్పుడు జరిగిన దానికి తిరిగి క్రోధంతో మళ్ళీ దాన్ని బాకీ తీర్చుకుందామనే క్రోధం అనేది శత్రుత్వం. అటువంటి శత్రుత్వం కంటే ఇంకోటి తేనే లేదు. క్రోధము కన్నా శత్రుత్వమేది. అంగనామణి కన్నా అభినవమణి ఏది. అంగనామణి ఆడమనిషి కంటే వేరే మణి లేదుట. ఒక్కదానికి ఒప్పుకుంటున్నా నేను, వాళ్ళు మగవాళ్ళందరినీ చంపినా ఆడమనిషి జోలికి పోలేదు. అంగనామణి కన్నా అభినవమణి ఏది. రుణము కంటేనూ నరునకు రోగమేది. రుణం కంటే రోగం కొట్లేదు. 24 గంటలు వాడు అడిగినా
అడిగిన దానికి బాధ, తేలకపోయినందుకు బాధ, బాకీ తీర్చలేనందుకు బాధ. ఈ బాధతో వ్యాధి. ధృణము కంటేను నరునకు రోగమేది, సర్వదా కీర్తి కంటేను స్వర్గమేది. సర్వలోకాభిరామ శ్రీరంగధామ. మంచి చేస్తే ఆ ఆనందం కంటే మించిన స్వర్గం లేదు. కాబట్టి ఇటువంటి ధర్మం ఉండాలి అంటే ముందు అందరూ అన్నదానం చేయండి. అన్నదానాన్ని మించినటువంటి శాంతి లేదు. కాబట్టి మనం అందరం బాగుండాలంటే ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. మరి ధర్మస్య జయోస్తు, ధర్మం ఎప్పుడు జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు, అధర్మము ఎప్పుడు నాశనం చేస్తుంది. ప్రాణిషు సద్భావనాస్తు, ప్రతి జీవరాశిని కూడా హింసించకుండా దాన్ని రక్షించటమే ప్రాణిషు సద్భావనాస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వం ప్రపంచం మొత్తం ఆనందంతో తూగిపోతుంది. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి.